బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే రఘురామ్ చాలా ఆవేశంగా ఇక శౌర్య అస్మిత పెళ్లి జరిగే ప్లేస్కి బయలుదేరుతాడు. ఇంకా ఒక పక్కన రామలక్ష్మి పైన రౌడీలు అటాక్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా రామలక్ష్మికి రఘురామ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. చూడు రామా, భయపడితే ఎప్పుడైనా మగవాడు ఆడదాన్ని కాలు కింద వేసి తొక్కేయాలని చూస్తాడు. కానీ తెగించి ఒక్క అడుగు నువ్వు ముందుకు వేసి నిన్ను నువ్వు కాపాడుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా విజయం నీకే దొరుకుతుంది. అవును రామా, ఆడది అంటే కాళ్ళ కింద చెప్పు కాదు అని మగవాడికి బుద్ధి వచ్చేలా చేయాలి అని అన్న మాటల్ని ఒక్కసారిగా రామ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా తన మీదకి వస్తున్న రౌడీని టపా టపామంటూ కడుపులో గుద్దేస్తుంది. అలాగే కాళ్ళతో కొట్టేస్తుంది. ఇక అక్కడున్న రౌడీలు రామ మీద అటాక్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా రామ కూడా వాళ్ళని ఆలోచించకుండా విపరీతంగా కొట్టేసి అందరినీ కుమ్మేస్తుంది. ఇక బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడే బయట ఉన్న ఒక ఇద్దరు రౌడీలు రామాకి చుట్టుముడతారు. ఇక వెంటనే రామ కింద ఉన్న ఇసుకని తీసుకెళ్లి ఆ రౌడీల కళ్ళల్లో పోసేస్తుంది. ఇక అలాగే ఇంకొక రౌడీ రామాని పట్టుకోబోతూ ఉంటే రామ అక్కడే ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకొని ఆ కర్రతో ఆ రౌడీని చిత్త కొట్టేస్తుంది. ఇక అలా రామ అక్కడున్న రౌడీలందరినీ అయితే బాగా కొట్టేసి అక్కడి నుంచి ఎలా అయినా సరే సార్ పెళ్ళి ఆ అస్మితతో జరగకుండా చూడాలి, సార్ నేను వస్తున్నాను సార్ అంటూ అస్మిత గబగబా గుడి దగ్గరికి పరుగులు పెడుతుంది. ఇక ఇంతలోకి ఒక పక్కన అలాగే జానకి కూడా ఇక రామాని వెతుక్కుంటూ కరెక్ట్గా ఆ చర్చ్ ఆ మసీద్ దగ్గర ఉన్న ఫ్లాట్ దగ్గరికి వస్తారు. ఇక పెద్దమ్మ, ఇక్కడి నుంచే మసీద్ సౌండ్ వినిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఇక్కడే రామాని వాళ్ళు దాచిపెట్టుంటారు. పద పెద్దమ్మ అంటూ ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసరికి అందరు రౌడీలు ఇక దెబ్బలతో కింద పడిపోయి కనిపిస్తారు. అక్కడ ఎంత వెతికినా రామా కనిపించదు. అదే ఇదేంటమ్మా, రామాని ఇక్కడే దాచిపెట్టుంటారనే అర్థమవుతుంది, కానీ రామ ఇక్కడ లేదేంటి పెద్దమ్మ? అర్థం కావట్లేదు. రామ వీళ్ళ నుంచి తప్పించుకొని వీళ్ళందరినీ కొట్టేసి పారిపోయింది. ఏంటి, మన రామలక్ష్మి వీళ్ళందరినీ కొట్టిందా? పెద్దమ్మ, రామాకి పెద్దనాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చుంటాయి. అందుకే తను ఆపదలో ఉన్నప్పుడు తనకి తాను కాపాడుకోవడం కోసం ఈ రౌడీల్ని కొట్టి ఉంటుంది. ఖచ్చితంగా రామ పెళ్లి మండపానికే వస్తూ ఉంటుంది. పద పెద్దమ్మ, మనం కూడా అక్కడికి వెళ్దాము. ఈ విషయం వెంటనే శౌర్యకి ఇన్ఫామ్ చేయాలి అని ఆద్య అనుకుంటూ ఉంటే ఇంతలోకి శౌర్య ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తూ ఉంటుంది. ఇక అస్మిత అయితే, శౌర్య సార్ ఇక కాసేపట్లో నా మెళ్ళో 3 ముళ్ళు వేయబోతున్నారు అని చాలా సంతోషపడిపోతూ ఉంటే ఇక శౌర్య మాత్రం రామాకి ఏమీ కాకూడదు అంటే ఈ అస్మిత మెళ్ళలో తాళి కట్టాలి. అలా చేస్తే నేను రామాకి అన్యాయం చేసిన వాడినే అవుతాను. రామ ప్రాణాలతో ఉండడం నాకు ముఖ్యం అని అనుకుంటూ, బాబు ఇక ముహూర్త టైం అవుతుంది, మీరు అమ్మాయి మెడలో తాళి కట్టండి అని వెనకాలే, ఏంటి శౌర్య ఆలోచిస్తున్నావు? నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే అక్కడ రామ పీక కోయడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. చెప్పు, రామాని చంపేమంటావా? అస్మిత, మరి ఇంకెందుకు సార్ ఆలోచిస్తున్నారు? తాళి కట్టండి అని అంటూ ఉంటే ఇక బలవంతంగా రామ మెడలో కట్టాల్సిన తాళి అస్మిత మెడలో కట్టాల్సి వస్తుంది అని బాధపడుతూ శౌర్య ఇక తాళి కట్టబోతూ ఉంటే ఒక్కసారిగా ఆవేశంగా వచ్చిన రఘురామ్ ఇక శౌర్యని కాళ్ళతో కొడతాడు. ఒక్కసారిగా శౌర్య అక్కడికక్కడే పడిపోతాడు. అది చూసి అస్మిత, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు మా శౌర్య సార్ని కొడుతున్నావు అని వెనకాలే, నోర్మోయ్, ఈరోజు వీడిని నేను చంపేస్తాను. నా కూతుర్నే మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతావా? నిన్ను ప్రాణాలతో వదలనరా ఈరోజు అంటూ ఉంటూ, మావి గారు నేను చెప్పేది వినండి అని శౌర్య ఎంత చెప్తున్నా రఘురామ్ వినిపించుకోకుండా అక్కడే ఉన్న త్రిశూలాన్ని తీసి శౌర్య మీదకి విసిరబోతూ ఉంటే ఒక్కసారిగా రామ అక్కడికి వచ్చి రఘురామ్కి అడ్డుపడుతుంది. అమ్మా రామ, అడ్డు జరుగు. ఈ దుర్మార్గుడికి ప్రాణాలు ఈరోజు నిన్ను తీసేయాలి. వీడు నా చేతుల్లో చావాలి అని వెనకాలే, నాన్న అనవసరంగా ఆయన్ని మీరు చంపాలనుకుంటున్నారు. ఆయన తప్పేమీ లేదు నాన్న. ఏంటమ్మా అంటున్నావు? వీడు ఏం చేయబోతున్నాడో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి పీటల వరకు తీసుకొచ్చి ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు వీడు. లేదు నాన్న, మీరు చూసిందంతా నిజం కాదు. అవును, ఈనంతటికీ కారణం ఆ అస్మిత. అవును నాన్న, ఆ అస్మితే నన్ను కిడ్నాప్ చేయించి శౌర్యసాన్ని బలవంతంగా తన మెడలో తాళి కట్టించుకోవడం కోసం ఇదంతా చేసింది. ఇదంతా శౌర్యసారికి తెలీదు నాన్న. కావాలనే ఆ అస్మిత ఇదంతా చేసింది.
నా జీవితాన్ని నాశనం చేయడానికి ఆ అస్మిత ఆడిన నాటకం నాన్న అని అనగానే ఒక్కసారిగా రఘురాం షాక్ అయిపోతాడు. ఇక శౌర్య, అవును మావయ్య, నేను రామాని మొదట పెళ్లి చేసుకోవడానికి అడ్డుపడింది కూడా ఈ అస్మితనే. కానీ ఆ రోజు నేను నిజం చెప్పేలోపే నన్ను ఆ ప్రభాస్ వాళ్ళు కత్తితో పొడిచేశారు. ఆద్యని ఎత్తుకుపోయారు. అందువల్లే ఆ రోజు నేను మీకు నిజం చెప్పలేకపోయాను. అందుకే ఆ రోజు రామాతో ఎక్కడ సీను పెళ్లి జరిగితే శాశ్వతంగా మేము విడిపోతామనని ఆ రోజు ఆద్య తనకి ఇష్టం లేకపోయినా సీనుని పెళ్లి చేసుకుంది. కేవలం రామాని కాపాడటం కోసం, మా ప్రేమని గెలిపించడం కోసం అని వెనకాలనే ఇక రామ, అవును నాన్న, ఆ అస్మిత నిజస్వరూపం తెలియక ఆ రోజు నేను కూడా మీ మాటలనే వింటానని చెప్పాను. అందుకే ఆద్య ఈ పెళ్ళి ఆపడానికి ఇంకేం కారణం లేక సీను బావని పెళ్లి చేసుకొని మనందరికీ దూరమైంది. అవును నాన్న అని వెనకాలనే ఒక్కసారిగా రఘురాం షాక్ అయిపోతాడు. ఇక అస్మితని నువ్వు వాడదానివి కాబట్టి వదిలేస్తున్నా. ఇంకొకసారి నా కంటి ముందు కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళిక్కడి నుంచి అని గట్టిగా అరుస్తాడు. దాంతో అస్మిత అక్కడి నుంచి వెళ్ళిపోతూ శౌర్యనే చూస్తూ ఉంటుంది. ఇక రఘురాం అయితే శౌర్య అలాగే రామాని తీసుకొని పెళ్లి మండపానికి బయలుదేరతాడు. ఇక ఇంతలోకి ఒక పక్కన ఆద్య అలాగే జానకి కూడా ఇక పెళ్లి మండపం దగ్గరికి వచ్చేస్తారు. రాగాలే అక్కడికి వచ్చిన సీను అయితే, ఆద్య, పెద్దమ్మ, అత్తయ్య, రామ కనిపించిందా? లేదు సీనయ్య, రామ ఇక్కడికి రాలేదా? ఏంటి? లేదు, రామలక్ష్మి రాలేదు. అలాగే ఆ అస్మిత శౌర్య సార్ని పెళ్లి చేసుకుంటున్న వీడియోని చూసి మావయ్య కూడా ఇప్పుడు అక్కడికే వెళ్ళారు. ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వస్తారు. అమ్మ మహాతల్లి, నువ్వు ఏ నోటితో అన్నావో అదే జరిగింది. బంగారం లాంటి అబ్బాయి రామ మెడలో తాళి కడతానని అందరి ముందు మాటిచ్చి ఇప్పుడు వేరే అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నాడు. అది చూసి రఘు అక్కడికి వెళ్ళాడు. ఏం జరుగుతుందో ఏంటో, ఇదంతా నీ వల్లే పాపిష్టిదానివి. ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి ఈ ఇంట్లో అన్నీ కూడా అపశకునాలు, అపార్థాలే. ఆ రోజు కూడా ఈ సీనుగాడితో రామ మెడలో తాళి కట్టించేద్దాం అనుకునేసరికి నీ మెడలో తాళి కట్టించుకొని వచ్చావు. దానికి ఏడుపు మిగిల్చావు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందో ఏంటో అర్థం కాక నా కొడుకు ఏమైపోతాడో తెలియక చాలా భయపడుతున్నాను. చూడు జానకి, నా కొడుకు గనుక ఏదైనా అయితే దానికి పూర్తి బాధ్యత నీదే అని అంటూ ఉంటే అప్పుడే రఘురాం, అమ్మా, నా జానకిని, ఆద్యని, సీనయ్యని ఒక్క మాట కూడా అనద్దు అని వెనకాలే అందరూ కూడా షాక్ అయిపోతారు. ఒరే రఘు, ఏమంటున్నారా? రామ శౌర్యని తీసుకొచ్చేసావా? తీసుకొచ్చానమ్మా. ఇక వాళ్ళ పెళ్ళి ఎవ్వరు కూడా ఆపలేరు అని వెనకాలే ఇక పద్మ, అన్నయ్య, అయితే ఇంకా మన రామ పెళ్ళి శౌర్యతో జరిగిపోయినట్టే. రామ, రా పీటల మీద కూర్చో, శౌర్య రా కూర్చో అని చెప్పేసి ఇక పీటల మీద కూర్చోబెడతారు. అమ్మ, కన్యాదానానికి అమ్మాయి తల్లిదండ్రులు రండి అని వెనగాలే, ఒరే శివరాం, పార్వతి ఏది? కనిపించట్లేదు. జానకి ఉంది కదా, జానకి నేనే రామాకి కన్యాదానం చేస్తాం అని రఘురాం అనగానే పద్మ అలాగే ఇక ఒక్కసారిగా పెద్ద ఆవిడ షాక్ అయిపోతారు. ఇక జానకి అయితే చాలా సంతోషంగా వెళ్ళి రఘురాం పక్కన కూర్చుంటుంది. ఇక ఆద్య అలాగే సీను దూరంగా నుంచుంటే, అమ్మ ఆద్య, సీనయ్య అక్కడి నుంచున్నారంటే వచ్చి రామ పక్కన నిలబడండి. పెదనాన్న, అవును అని వెనకాలే అందరూ చాలా సంతోషపడతారు. పద్మకేమీ అర్థం కాదు. ఇక అందరూ కలిసి శౌర్య రామాల పెళ్ళైతే అంగరంగ వైభవంగా జరిపిస్తారు. ఇక ఆద్య అలాగే సీను అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఇక రఘురాం ఆగమని చెప్తాడు. ఇక అందరూ కలిసి ఇంటికి వస్తారు. రాగాలే ఇంట్లో ఉన్న గీతని రఘురాం చెరిపేయమని శివరాంతో చెప్తాడు. అన్నయ్య, అవును, ఈ గీత నేను ఆ రోజు తెలియక వీళ్ళకి శిక్ష వేశాను. కానీ వీళ్ళు చేసిన త్యాగం తెలిసాక ఈ గీత ఇంట్లో ఉండడం అనవసరం అనిపించింది అని అనగానే ఇక రామ అలాగే శౌర్యని ఇంట్లో అడుగు పెట్టమనడంతో ఆద్య అలాగే సీను రఘురాం వైపు చూస్తూ ఉంటే రఘురాం, ఆద్య, నువ్వు తప్పు చేశావు అనుకున్నాను, కానీ పెద్దనాన్న నేనే తప్పు చేయలేదు. మీ కూతురు జీవితాన్ని కాపాడటం కోసం ఇలా చేశానని ఎందుకమ్మా నోరు తెరిచి నిజం చెప్పలేదు? చెప్పు అని అనగానే, పెదనాన్న, ఈ విషయం మీతో చెప్తే సీను రామాని పెళ్లి చేసుకోమంటారు. అలాగే రామ
శౌర్య సార్ని నమ్మటం లేదు. ఈ టైంలో నేనేం చెప్పినా మీరు నమ్మరు. అందుకే శౌర్య సార్ గురించి రామాకి నిజం తెలిసాకే మీతో నిజం చెప్దామని ఆగాను. అంతే పెదనాన్న అని వెనకాలనే రఘురాం ఒక్కసారిగా శౌర్య సీనుని అలాగే రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు. ఇక ఇంతలోకి అప్పుడే ఊరి వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ ఇక రఘురాం ఇంటికి వస్తారు. రఘురాం గారు ఏమైంది? ఎందుకు అందరూ ఇక్కడికి వచ్చారు? ఎందుకు అలా ఉన్నారు? రఘురాం గారు, పొలంలో పార్వతి శవం కనిపించింది. ఆ విషయం గురించే ఇక్కడికి వచ్చాము. ఏమంటున్నారు మీరు? పార్వతి శవం పొలాల్లో కనపడటం ఏంటి అని వెనకాలే ఒక్కసారిగా ఇక జానకి అలాగే సీను ఆద్య ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇక ఇంతలోకి రఘురాం పరుగున అలాగే శివరాం అందరూ కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి పార్వతి చనిపోయి ఉంటుంది. ఒక్కసారిగా చనిపోయిన పార్వతిని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక జానకి, సీనయ్య ఇదేంటి ఇలా అయింది? ఆద్య, పార్వతి చనిపోవడం ఏంటి? పార్వతిని మనం పెట్టెలో కదా పెట్టాము, మరి పార్వతిని ఎవరు చంపుంటారు అని వెనకాలే ఒక్కసారిగా ఊర్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక రఘురాం, జానకి ఏమంటున్నా నువ్వు? ఎవండి అది? పెదనాన్న, పెద్దమ్మ నువ్వు కలిసి కన్యాదానం చేయాలని మేమే పార్వతి పిన్నిని పెట్టెలో పెట్టాం. కానీ పార్వతి పిన్ని ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. పార్వతి పిన్నిని ఎవరో కావాలని చంపేశారు అని వెనకాలనే అప్పుడే ఆ ఊరికి వచ్చిన ప్రవళిక ఇక రఘురాం వైపు చూస్తూ, ఏంటి రఘురాం, ఇంట్లోని మరదల్ని ప్రాణాలు తీశావు, సిగ్గుగా లేదా అని వెనకాలే ఒక్కసారిగా రఘురాం, జానకి అలాగే బామ్మ అందరూ కూడా ప్రవళికని చూసి షాక్ అయిపోతారు. ఇక ఊరు వాళ్ళందరూ, ఏమ్మా మాటలు మర్యాదగా రాని, మా రఘురాం గారిని తప్పుగా మాట్లాడతావా అని వెనకాలనే ప్రభాస్, ఆమె తప్పేమన్నారు? నిజమే కదా, ఇంట్లోని ఒక ఆడామ చనిపోయిందంటే ఖచ్చితంగా దాని వెనక ఎన్ని కుట్రలు చేసుంటారో, లేకపోతే ఎలా చనిపోతారు చెప్పండి? ఖచ్చితంగా వీళ్ళే చంపేసి ఇలా పొలాల్లో పడేశారు అని అంటూ ఉంటే ఇక రఘురాం, ఇదంతా నీ పని అని అర్థమవుతుంది ప్రవళిక, కానీ తప్పు చేశానని బాధపడతావు. చూడు రఘురాం, నిన్ను నేను ఏం చేసినా తక్కువే. నువ్వు నాకు చేసిన అన్యాయానికి ఏంటి అలా చూస్తున్నారు? ఈ ఊర్లో ఏం తప్పు జరిగినా పంచాయతీ పెడతారు కదా, మరి ఒకరి ప్రాణం పోతే పంచాయతీ పెట్టరా? శిక్ష వెయ్యరా అని వెనకాలనే ఇక రఘురాంని పంచాయతీకి ఈడ్చుకొస్తారు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో